ఎక్స్‌చేంజర్ నుంచి అయితే ఒక సాంగ్ బయటకొచ్చిందండి. మెలోడీ సాంగు. పోస్టర్ చూసినప్పుడే అనుకున్నాం ఇదొక గ్రాండియర్‌గా రిలీజ్ చేయబోతున్నారైతే అర్థమైంది. అలానే దాని ముందు శ్రేయ ఘోషాల్ గారు, అలానే కార్తిక్ గారు తమన్‌తోటి కలిసి దాని ముందు రోజు ఒక చిన్న, చిన్న ఒక వాళ్ళు కూడా 3 నిమిషాల పాటుంది. వాళ్ళు కూడా పాడడం చూసాం. వితౌట్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తోటైతే పాడడం చూసాం. ఎక్సలెంట్‌గా ఆ పాట ఇన్నప్పుడే నాకు అర్థమైంది. భలే ఉంటుంది. లిరిక్స్ కూడా భలే ఉన్నాయని అనిపించింది. అదే విధంగా నిన్న పాట రిలీజ్ అయినాక చూసినాక నాకు బెస్ట్ అనిపించింది. ఇప్పటికి రిలీజ్ అయిన వాటన్నిటిలో ది బెస్ట్‌గా ఉంది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ వచ్చింది 'జరగండి జరగండి' పర్లేదు యావరేజ్‌గా ఉంది. ఆ తర్వాత 'రారా మచ్చా' నాకసలు నచ్చలేదు. మరి రేపు సినిమాలో చూసినాక ఎలా ఉంటుందో చూద్దాం. సినిమాలో ఇంకా బాగుంటుందనైతే చెప్తున్నారు 'దిల్ రాజు' గారు ప్రొడ్యూసర్ గారు. మరి ఈ పాట మటుకు నాకు ఆహ్, మ్యూజిక్ గాని, మెలోడీ తమన్ చాలా రోజుల తర్వాత ఒక మంచి మెలోడీ సాంగ్ అయితే కొట్టడం చూసాం. అంతకుముందు చాలా మంచి మంచి సాంగ్స్ మనకి తమన్ నుంచి వచ్చాయి. మన 'పవన్ కళ్యాణ్‌కి' గాని, లేకుంటే మన 'మహేష్ బాబు' ఎంత మంచి సాంగ్స్ ఇచ్చాడు. మెలోడీ సాంగ్స్ అలాంటి తమను రీసెంట్‌గా అయితే అన్నీ ఊరమాసి కొట్టడం మొదలెట్టినాక కొంచెం మెలోడీ సాంగ్స్ అయితే తగ్గిపోయినాయి. మరి చూద్దాం మరి ఈ సాంగ్ అయితే నాకు బాగా నచ్చిందండి. అందులోనూ ఆహ్, అంటే మొత్తం, మొత్తం చేంజ్ చేసాడు. మరి మొత్తం అది బ్లూ కలరు గ్రీన్ గ్రాస్ కనిపిస్తుంది. అలానే మొత్తం మ్యాచింగు ఇంకోటి బ్లాక్ అండ్ వైట్‌లో వైట్ షూట్ ఏసుకొనొచ్చాడు. దాంట్లో బ్లాక్ అండ్ వైటు పిక్చర్‌లాగా వీడియో ఒకటొచ్చింది. అది నాకైతే ఎక్సలెంట్‌గా అనిపించింది. ఓవరాల్‌గా అయితే సాంగు నాకైతే నచ్చిందండి. బాగుంది. ఇప్పుడు రిలీజ్ అయిన సాంగుల్లో ఇది బెస్ట్‌గా కనిపిస్తుంది నాకైతే. మరి చూద్దాం రేపు గ్రాండియర్‌గా 'జరగండి జరగండే' ఇంకా గ్రాండియర్‌గా ఉంటుందనైతే చెప్తున్నారు. విజువల్ పరంగా చూస్తే. మరి ఈ పాట కూడా విజువల్ చూస్తే బానే ఉంది. ఉన్న 2, 3 మనకు కనిపించిన వీడియోస్‌లో బానే ఉంది. చూద్దాం మరి పిక్చరైజేషన్ మటుకు ఎక్సలెంట్‌గా ఉంది. మన 'రామ్ చరణ్' వేరే లెవెల్‌లో కనిపిస్తున్నాడు. లుక్స్ వైస్ గాని, అతని స్టైల్ వైస్ గాని భలే చూపిచ్చారు. ఇప్పటి వరకు ఎవరు చూపించని విధంగా అయితే 'రామ్ చరణ్' అయితే ఆ సాంగ్‌లో మంచిగా అపియరెన్స్ భలే కనిపిస్తున్నాడు నాకైతే. చూద్దాం మరి ప్రస్తుతం రిలీజ్ అయిన వాటిల్లో నాకు 'రామ్ చరణ్' తెగ నచ్చేసింది ఈ పాటలోనే. మరి చూద్దాం. మరి ఇంకా పాటలు ఉన్నాయనుకుంటా. తెలిసి వచ్చిన 3 పాటలు కూడా నాకు తెలిసి ఫస్ట్ హాఫ్‌లోనే అయిపోయేలాగా ఉన్నాయి. ఎందుకంటే 3 కూడా ఈ కాలేజీ స్టైల్ మీదనే ఉన్నాయి. అంటే హెయిర్ స్టైల్ అయన్నీ ఆ స్టైల్‌లోనే కనిపిస్తుంది కాబట్టి నాకు తెలిసి ఫస్ట్ హాఫ్‌లోని మాక్సిమం ఈ సాంగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. 'రారా మచ్చ' కావచ్చు, 'జరగండి జరగండి' కావచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ అప్పుడే అయిపోయేలా కనిపిస్తుంది నాకు తెలిసి ఫస్ట్ హాఫ్‌లోనే. చూద్దాం మరి. ఇంకా నెక్స్ట్ ఇంకా పోరాటం సంబంధించి సాంగ్ ఉంటుంది. 'రామ్ చరణ్' రైతుల పోరాట యోధుడిగా కనిపిస్తున్నాడు కాబట్టి దాని గురించి కూడా సాంగ్ ఉంటుంది. అది కూడా చూద్దాం అది ఎంత బాగుంటుందో. ప్రస్తుతం అయితే ఈ సాంగు బాగుంది. అప్పటికే వైరల్ అవుతా ఉంది. నిన్ననే రిలీజ్ అయింది. మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అప్పటికే చాలా వైరల్‌గా జరుగుతా ఉంది పాటైతే. చూద్దాం ప్రస్తుతం అయితే నాకైతే చాలా ఇంప్రెస్ చేసింది ఈ పాటైతే.